అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హలో ఎవ్రీవన్, ఐ మాధవి రెడ్డి, ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఎక్కడ చూసినా అన్సర్టనిటీసు. సో మేడం ఎక్కడ సేవ్ చేయలేకపోతున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోతున్నాము. సో ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టినా కంటిన్యూ చేయలేకపోతున్నాము. సో దే ఆర్ షోయింగ్ దేర్ ఇన్ఎబిలిటీ. ఇప్పుడు మేము ఉన్న మొత్తం మా క్లయింట్స్ అందరికీ కూడా మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంటాం, మానిటరింగ్ చేస్తూ ఉంటాము. సో వీ డూ ఎంకరేజ్ స్టెప్అప్ చేసుకోండి, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఎస్ఐపీస్ పెంచుకోండి అని చెప్తూ ఉంటాము. బట్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. అసలు ఎంత మనకి ఎస్ఐపి అనేది మనకి శాలరీ వస్తే చేయాలి? సో ఆల్మోస్ట్ 20,000 శాలరీ ఉన్నవాళ్ళైతే కనీసం ఒక 3,000 4,000 అయినా మీరు చేయొచ్చండి. అలానే మీకు 30,000-40,000 శాలరీలో ఉన్నట్లయితే ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ 5,000 to 10,000 చేయండి. మీరు 50,000 శాలరీ, 50,000-80,000 ఇలా ఈ రేంజ్లో కానీ మీరు ఉన్నట్లయితే ఒక 20,000 15,000 అనేది ఎస్ఐపి చేసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ బిట్వీన్ 75,000 నుంచి 1 lakh వరకు మీకు ఉందంటే కనీసం ఒక 30,000 నుంచి మీరు ఎస్ఐపి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అండి. సో హౌ వీ కెన్ మేక్ క్రియేట్ ద వెల్త్ అంటే 80,000 శాలరీ వస్తే మనము 5 crores 4 crores అట్లీస్ట్ 4 to 5 crores 50 yearsకి సంపాదించుకోగలమా అంటే అబ్సల్యూట్లీ ఎస్ అండి. మీ ఏజ్ కానీ దాదాపుగా ఒక 35 years ఆఫ్ ఏజ్లో ఉన్నారు. సో మీకు ఇప్పుడు శాలరీ ఒక 80,000 నుంచి 1 lakh మధ్యలో ఉంది అంటే డెఫినెట్లీ అండి యూ క్యాన్ మేక్ ఇట్ 4 to 5 crores బై ద ఏజింగ్ ఆఫ్, అంటే మీరు ఆ టైంకి అంటే మీరు 50 years ఏజ్ అయ్యేటప్పటికి 4 to 5 crores అయితే మనము బిల్డ్ చేయొచ్చు. సో మనం ఎలానో ఇది బ్రేకప్ అనేది తెలుసుకుందామండి. మీకు 80,000 శాలరీ ఉండేటప్పుడు 30,000 ఎస్ఐపికి పక్కన పెట్టేయండి. మిగతా 50,000లో మీరు 40,000 యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెంట్ కానీ లేకపోతే మీ ఎక్స్పెండిచర్ కానీ. మేక్ ఇట్ 40,000. మిగతా 10,000లో మీరు ఒక ఖచ్చితంగా ఒక టర్మ్ పాలసీ అయితే 1.5 crore తీసుకోండి. సో అది మంత్లీ మేబీ 2,000 అట్లా ఉండొచ్చు. అలానే ఒక హెల్త్ పాలసీ కూడా తీసుకోండి, మేబీ అరౌండ్ 5 to 10 lakhs, మినిమం అయితే 10 lakhs అయితే పెట్టుకోండి. సో దానికి కూడా మీకు ఒక 1,500-2,000 రూపీస్. ఎందుకంటే ఎర్లీగా మీరు ఏదైతే టర్మ్ పాలసీ తీసుకుంటారో, హెల్త్ పాలసీ తీసుకుంటారో మీకు 2,000-3,000 పర్ మంత్ కన్నా ఎక్కువగా కాస్ట్ పడదు. సో ఇలా మీకున్న ముందు 40,000 మీ ఎక్స్పెండిచర్, మీ లైవ్లీహుడ్ ఎక్స్పెండిచర్, ఆ తర్వాత 10,000 ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు రిక్రియేషన్ ఎక్స్పెన్సెస్ ఏదైనా సరే ఆ 10,000లో మీరు మెయింటైన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైతే ఆ 30,000 ఉందో దట్ యూ క్యాన్ గెట్ ఇన్ టు మల్టీ అసెట్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అలానే మనకి మిడ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. ఈ విధంగా డైవర్సిఫై చేసుకుంటూ కానీ మీరు మేనేజ్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ అంటే ఎవ్రీ ఇయర్ కూడా స్టెప్అప్ చేసుకోవాలండి. ఇట్ ఈజ్ నాట్ అంటే మీరు ఓన్లీ ఒక అంటే ఎక్కడైతే స్టార్ట్ చేశారో 30,000తోనే ఆగిపోకండి. మీకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే మీరు ఒక్క 10% అనేది అంటే మీకు 30,000 ఎస్ఐపి అంటే నెక్స్ట్ ఇయర్ కనీసం 3,000 అన్నా పెంచుకోవడానికి ట్రై చేయండి. సో అలా చేశారు అంటే దాదాపుగా మీకు 10% స్టెప్అప్తో 30,000తో స్టార్ట్ చేసిన 50 yearsకి మీకు 4 to 5 crores అనేది మీకు బిల్డ్ అయిపోతుందండి. ఈ రోజుల్లో ఎంత అన్సర్టనిటీ అనేది ఉంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 మీరు రాగానే మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ డెఫినెట్లీ. మేడం అసలు 40,000తో 50,000తో అసలు ఎట్లా ఈ రోజుల్లో ఇంత ఇన్ఫ్లేషన్తో అంటే ఫస్ట్ ఏంటంటే మనము ద సేమ్ కార్ యూ కెన్ యూజ్ ఇట్ అండి. వై పీపుల్ అంటే రెగ్యులర్గా కార్లని మార్చడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో ఒక్కసారి అక్కడ మనము ఆ కార్ అప్గ్రేడేషన్ దగ్గర మీరు ఆగండి. అలానే శాలరీ పెరగగానే మీరు ఎక్స్పెన్సెస్ పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే 2 bedroom నుంచి 3 bedroomకి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ చేయకుండా మనము శాలరీ పెరిగితే, ఇన్కమ్ పెరిగితే అప్గ్రేడ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చేయకుండా మీరు ఈ ఇన్కమ్ని ఎప్పుడైతే పెరుగుతుందో మీరు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ పాసిబుల్ అండి. అలానే మన మొబైల్స్, ల్యాప్టాప్స్ అవన్నీ రీప్లేసబుల్ స్టేజ్కి వచ్చినప్పుడే రీప్లేస్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ న్యూ మోడల్ హ్యాస్ కమ్, ఎప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒక మోడల్ వస్తుందండి. సో నీడ్ నాట్ టు రీప్లేస్ ఇలాంటివి కొన్ని అలానే మన క్లోత్స్ కూడా రీయూజ్ అంటే మనకు నచ్చిన క్లోత్స్ని కొంచెం రిపీట్గా
మనం చేసుకోవడము, అలానే మనకి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏమైనా ఉంటే మన లైఫ్లో, అంటే ఇల్లు కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇలాంటివి ఏమైనా మనకి ఉన్నట్లయితే డెఫినెట్లీ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని మా దగ్గరకు వచ్చినట్లయితే మేము డెఫినెట్లీ విల్ గివ్ యూ ద గైడెన్స్ అండి. ఈజ్ ఇట్ ద రైట్ టైం టు బై? మా దగ్గరకు వచ్చిన రీసెంట్గా ఒక క్లయింట్ ఏం చెప్పారు అంటే, మేడం నేను ఇల్లు కొనుక్కోలేనంత వరకు చాలా ప్రశాంతంగా ఉన్నానండి. మా పేరెంట్స్కి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేవాడిని, అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ ఇల్లు అనే దాంట్లోకి వెళ్ళానో ఇమ్మీడియట్గా అన్నీ కూడా ఆపేశాను. ఇప్పుడు కంటిన్యూస్గా నాకు లోన్స్ ఈఎంఐస్, అసలు సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. సో అండ్ ఒక లోన్ తీర్చడానికి ఇంకొక లోన్ తీసుకునే పరిస్థితికి వచ్చేసాము. సో దిస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ రాంగ్ బడ్జెటింగ్ ఆఫ్ హౌస్. అంటే హౌస్ కొనుక్కునేటప్పుడు ఎంత బడ్జెట్తో వెళ్ళాలి, ఎంత లిమిట్గా ఉండాలి, అసలు ఏ టైంలో ఆ డెసిషన్ తీసుకోవాలి. సో దాంతోనే మన లైఫ్ అంతా టర్న్ అవుట్ అయిపోతుందండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. మీరు ప్లాట్లు కొనేటప్పుడు కానీ, అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే 50 లక్షలు 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అసలు రైట్ టైమా కాదా అని మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా, అంటే ఒకరు వస్తే సరిపోదండి, ఇద్దరు ఫ్యామిలీగా వస్తే వీ క్యాన్ గైడ్ దమ్ ఏ బెటర్ సొల్యూషన్. అండ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసి తీసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోండి. సో దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ అండి. ఈవెన్ యూ ఆర్ ఎర్నింగ్ 80,000 రూపీస్ at the age of 35, still you can make 4 crores by the age of 50. For more ideas like this, మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మా నంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఒక్కసారి ఫైనాన్షియల్ హెల్త్ చెకప్కి కానీ ఈ డెసిషన్స్, అంటే యూలిప్ పాలసీ తీసుకుంటున్నారు, హెల్త్ పాలసీ తీసుకుంటున్నారు, టర్మ్ పాలసీ తీసుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కావాలనుకుంటున్నారు, లేకపోతే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు, ప్లాట్ కావాలి, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇలాంటి ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ అయినా ఒక్కసారి మీరు డిస్కస్ చేసి ఆ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని అది మంచిదా కాదా, మనకు సూటబుల్ కాదా అనేది తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ సెక్యూర్డ్ ఫ్యూచర్ అండి. ఫైనాన్షియల్గా మీరు చాలా సెక్యూర్డ్గా ఫ్యూచర్లో మీకు వెల్త్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ రీచ్ us.